నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రాగానే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇక కాంగ్రెస్ కండువా కప్పే దిశానిర్దేశము ప్లాన్ చేస్తున్నట్లు, భారీ స్కెచ్ వేస్తున్నట్లు కొంత సమాచారం అందుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి. సో గ్రేటర్ హైదరాబాద్ పరంగా కాంగ్రెస్ కొంత వీక్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బలపడే దిశగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్ని బలపరిచే విధంగా ఇక కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యూహాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ వ్యూహాలని రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస్ టార్గెట్గా తలసాని శ్రీనివాస్ కాంగ్రెస్లోకి రాబోతున్నటువంటి ప్రచారము బలంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక ఢిల్లీ లెవెల్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడితో ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారము. అఖిలేష్ యాదవ్తో కూడా ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాచారాన్ని ఇక చేరవేస్తా ఉన్నారు. కాంగ్రెస్లో చేరే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తున్నట్టు కొంత ఇంటర్నల్గా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ తలసాని కాంగ్రెస్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో కారు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కారు దిగి కాంగ్రెస్లో చేరినటువంటి కొంతమంది నాయకుల్ని మనం చూసాము. దానం నాగేందర్ కావచ్చు, ఆర్కేపుడి గాంధీ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 3 ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ గూటికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాము. మొత్తం 10 మంది కారు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక సీఎం రేవంత్ ఒక మాస్టర్ ప్లాన్ వేయబోతున్నారు. అమెరికా పర్యటన అనంతరము హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆ ప్లాన్ను అమలు చేయబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ గుట్టికి చేర్చుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కండువాను కప్పే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కారును గ్రేటర్ హైదరాబాద్లో జీరో చేసే అవకాశం మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే రేవంత్ మాస్టర్ ప్లాన్గా మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చర్చ నడుస్తుంది. ఒకవేళ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుక కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే మరి మంత్రివర్గంలో కాంగ్రెస్ చోటునిస్తుందా? ఒకవేళ తలసానికి మంత్రివర్గంలో మంత్రిగా అవకాశాన్ని కల్పిస్తుందా అంటే అవుననే ప్రచారం ప్రధానంగా కనిపిస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక యాదవ సామాజిక వర్గానికి బీసీ నాయకుడుగా ఉన్నటువంటి నాయకుడు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇక యాదవులు ఎక్కువగా ఉంటారు, బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తలసాని కాంగ్రెస్ గూటికి చేరుకుంటే తలసాని యొక్క మేనియా కొనసాగుతుంది. తలసాని యొక్క ఆ యొక్క సామాజిక వర్గాల నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక కాంగ్రెస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తలసాని రాకతో మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున గతంలో సోషల్ మీడియాలో కూడా వాట్సాప్ గ్రూపుల్లో బీఆర్ఎస్ నాయకుల్లో చర్చలు జరిగినటువంటి సందర్భం చూసినాం. ఆ చర్చలు ఇప్పుడు నిజమే అయ్యే అవకాశంగా మనకు కనిపిస్తోంది. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, ఇది కేవలం ప్రచారమా లేకపోతే వాస్తవం అనేటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్తో మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎస్, ఇప్పుడు ప్రస్తుతము గ్రేటర్ హైదరాబాద్లో కారును ఖాళీ చేయాలని కాంగ్రెస్ అనుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపుగా తీసుకువెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ కండువాలు కప్పే అవకాశం ఉందంటూ ఒక ప్రచారం నడుస్తోంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా కారు ఖాళీ అయ్యే అవకాశం ఉందా? హలో రాకేష్ గారు చెప్పండి, కారు ఖాళీ అయ్యే అవకాశం ఉందా? నిజంగా కాంగ్రెస్ దిశగా కారు పార్టీ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉందా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి మెజారిటీ 65 ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పటికే మా పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బై ఎలక్షన్ రాబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రాబోతుంది.
అది కూడా మేము పోయింది కాదు, సుప్రీంకోర్టుకు మణిపూర్ లో ఏదైతే ఒక ఎమ్మెల్యే అనర్హత విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ అయిందో 3 months లో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. హైకోర్టు కూడా అదే చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న ఏదైతే ఒక 3-4 ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయనను కలిసినటువంటి అరకపూడి గాంధీ కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, ఆ విధంగా ఎవరెవరైతే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కలిసేదో మన పటాన్చెరు ఎమ్మెల్యే కావచ్చు, కాబట్టి మైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పోతున్నారు. ఆ రోజు ఓటుకు నోటుకు పాల్పడ్డటువంటి ఏదైతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా టీఆర్ఎస్ పార్టీ మీద ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేశారు. ఈ రోజు కూడా అదే వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కుట్ర చేయరని ఎందుకు అనుకోవాలి? తప్పకుండా వాళ్ళకు ప్రాక్టీస్ ఉన్న అలవాటే అది. ఓటుకు నోటు కేసుకు పాల్పడి డైరెక్ట్ గా పట్టుబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు కుట్ర చేస్తూనే ఉంటారు. ఆ కుట్రను ఛేదిస్తూనే ముందుకు పోతాం. గతంలో కూడా ఛేదించాం. రాబోయే కాలంలో కూడా ఇలాంటి కుట్రలు ఎన్ని జరిగినా కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో తన నిర్మాణాన్ని తను చేసుకున్నది. తనకు కావాల్సినటువంటి గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోపోవడం జరిగింది మా పార్టీ నుండి. కాబట్టి ఇలాంటి పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు. ఇలాంటి కుట్రలను ఛేదించడం మా బీఆర్ఎస్ పార్టీ కొత్త కూడా కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక్కసారి పటిష్టమైన దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ప్రధానంగా రాకేష్ గారు గతంలో బీఆర్ఎస్ చేసిన పని మేము చేస్తున్నాం అన్నటువంటి ఆ వాదనలు వినిపిస్తా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. 12 మంది మా పార్టీ నాయకుల్ని ఇక కారులో చేర్చుకున్నటువంటి పరిస్థితి. సో కేవలం ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం, కేవలం బీఆర్ఎస్ పార్టీలో 4 మాత్రమే మిగులుతారనేది అక్కడక్కడ వేదికగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కామెంట్స్. దీనికి మీరేం సమాధానం చెప్తారు? సార్, సోషల్ మీడియా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోదని పోనివ్వండి. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే ఒకటేసారి పార్టీ మారినప్పుడే వాళ్ళ మీద అనర్హత గురిగారు. 10th షెడ్యూల్ లో రాజ్యాంగంలో ఉన్న 10th షెడ్యూల్ ప్రకారం 2/3 ఆఫ్ మెజారిటీ ఎట్ ఎ టైం పోతేనే దానికి అనర్హత గురిగారు. కానీ క్రమక్రమంగా ఒకరొకరుగా వాళ్ళు వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఢిల్లీలో బీఎస్పీ నుంచి వెళ్ళి కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకుని అక్కడ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా దానం నాగేందర్ గారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫండ్ ని ఆయన ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ లో గెలవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎలక్షన్ అమౌంట్ ను కూడా పార్టీ పే చేసింది. కాబట్టి తప్పకుండా వారందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 3 మీద ఏదైతే కేసు ఫైల్ చేసిందో అది దానం నాగేందర్ గారు కావచ్చు, కడియం సిఆర్ గారు కావచ్చు, తెలం వెంకట్రావు గారు కావచ్చు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో జడ్జిమెంట్ కూడా రావడం జరుగుతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే పార్టీ మారినో వాళ్ళందరూ కూడా అనర్హతకు గురవుతారు. మళ్ళీ బై ఎలక్షన్ మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లో జరిగిందని ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ 6 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేశారని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఎలక్షన్లు కూడా జరిగాయి. కానీ ఇవన్నీ కూడా రాజకీయ ఏదైతే వాళ్ళు పాంచనాయని చెప్పేసి దాంట్లో ఫుల్ మెజారిటీ ఉంటేనే పార్టీ మారాలని, అంటే ఏదైతే పార్టీ మారినప్పుడు వాళ్ళ సభ్యత్వం కోల్పోవాలని చెప్పేసి వాళ్ళ పాంచనాయాలు చెప్పింది, అంటే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది రాహుల్ గాంధీ తప్పడం జరిగింది. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి లాంటి నాయకులు తీసుకోవడం ద్వారా వాళ్ళ న్యాయాన్ని వాళ్ళే తప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాటన్నిటి మీద కూడా రేపు పొద్దుగాల ప్రజలు సమీక్షిస్తారు, ప్రజలంతా గమనిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఒకసారి మీరు అన్నట్టుగానే అయి ఉంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం లెజిస్లేటివ్ మెర్జైనంత మాత్రాన మళ్ళీ 3rd టైం అయితే మేము గవర్నమెంట్ లోకి రాలే కదా. కాబట్టి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి అమెరికా నుంచి ఏ కంపెనీలు కూడా రావట్లేదు, వాళ్ళ తమ్ముడి కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళు, అదే అగ్రిమెంట్ ఇక్కడ చేసుకుంటే కదా. సీఎం రేవంత్ కు సంబంధించి అమెరికా పర్యటన గురించి ఒకసారి మనం మాట్లాడదాం. దానికంటే ముందు కేవలం కారు నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు రావడానికి రీజను ఇటు కేటీఆర్ గారు కావచ్చు, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమైనటువంటి ఆరోపణ మీ పార్టీ మీద చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మొన్న మీ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. సో ఎంతవరకు వాస్తవం? మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, నిజంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకులు పట్టించుకోవట్లేదా? ఇదే మాట మీరు విహెచ్ గారిని అడగండి, ఇదే మాట ఆకునూరు మురళి గారిని అడగండి, ఇదే మాట కోదండరామ్ గారిని అడగండి. వారందరూ సమాధానాలు చెప్తారు. ఎన్నిసార్లు కలిసిరు, ఏది ప్రజా దర్బార్ అని చెప్పేసి పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 8 నెలల కాలం ఒక్కసారి వచ్చిండు అక్కడికి.
ఆయన ఎవరిని కలవడానికి తీరిక లేకుండా ఆయన ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుకుంటా మేం కలుస్తలేమంటే ఎవరు కలవాలని చెప్పండి. ప్రతి ఒక్కరు కలుస్తూనే ఉన్నారు. తప్పకుండా కొంత ఏదైతే ప్రజా వ్యతిరేకత అంటే ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా మోసం చేయడం ద్వారా విజయం సాధించారో ప్రజలకు అందరికి అర్థమైపోయింది. ఈ రోజు కూడా రైతు బంధు లేదు కాబట్టి అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇంటింటికి 2500 సబ్జెక్టులను పక్కదారి పట్టేయడానికి కేటీఆర్ గారు ఏమడిగారు అసెంబ్లీలో, మీరు ఎందుకు రైల్వే లైన్ వేయలేదంటే దాన్ని ఎన్నుకున్న అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతా అని చెప్పేసి ఆడవాళ్ళని కించపరిచే విధంగా అసెంబ్లీని ఏ విధంగా తప్పుదారి పట్టించారో మనం అందరం చూసాం. కాబట్టి 2వ తారీఖు నడుస్తుంది కేసులో కూలిపోతే దాని గురించి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అంత పట్టుందా మరి లేకపోతే కావాలని మిస్గైడ్ చేయడానికి ఇవ్వలేదా అనేది రేపు పొద్దుగాల ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఆయన ఢిల్లీకి పోయిన తర్వాత ఆయన అమెరికాకు పోయిన తర్వాత న్యూస్ లీక్ చేశారు. అది కూడా ఎందుకంటే జరిగిన తప్పిదం కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి, పని వేసుకొని ఉంటాయి. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉంటారండి. ఫైనల్ ఒక మాట, గ్రేటర్ హైదరాబాద్ లో తలసానిని కాంగ్రెస్ లోకి తీసుకొస్తే మిగతా ఎమ్మెల్యేలంతా ఖచ్చితంగా వస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో కారు 0 కాంగ్రెస్ బలపడుతుంది అనేది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తుంది, ఇంటర్నల్ సమాచారం. నిజంగా తలసాని కాంగ్రెస్ గుట్కి వెళ్లే అవకాశం ఉందా? సరే, ఇప్పుడు తలసారి గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వెళ్ళరండి. తప్పకుండా ఎవరున్నా లేకున్నా మీరు చెప్పే ఏ పేర్లున్నా లేకున్నా కానీ 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో కూడా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకు పోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎలక్షన్ లో మరొకసారి విజయం సాధిస్తారు. ఎస్ రాకేష్ గారు, ఫైనల్ గా ఒక్క మాట, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్టున్నారు, ఇది ప్రచారమా వాస్తవమా? సరే, ఇప్పుడు కొన్ని అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడే రైట్ వాళ్ళకు ఉంది. ప్రజాస్వామ్యం లెవెల్ కూడా మనం కంట్రోల్ చేయలేం కదా. మేము ఒక 20 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, అంటే మాకంటే ఒక 15 సంవత్సరాల ముందు పుట్టినటువంటి పార్టీలో విలీనం అవుతుందని చెప్పేసి ఇంతవరకు ఎన్ని పార్టీలు విలీనమైంది దేశంలో? బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, ఏమైనా పార్టీలు విలీనమైందా? ఈ వాంటెల్ని ఏంటంటే ఒక మిస్గైడ్ చేయడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అవుతుంటే ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని ఇప్పటికీ ఒక్కొక్కరిని 3 సార్లు 4 సార్లు ట్రాన్స్ఫర్ చేసినటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే స్వయంగా ఈ రాష్ట్ర డీజీపీలో 3 సార్లు మారిందండి 8 నెలల కాలంలో. అంత పటిష్టమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా సుంకేశ్లో కూలిపోతే కూడా ఇన్ఫర్మేషన్ లేనటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ విధమైనటువంటి న్యూస్ క్రియేట్ చేయకపోతే ఇంకేం చేస్తారండి వాళ్ళు? ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, తప్పకుండా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారే బీజేపీలోకి పోతురు. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అని కూడా 18 సార్లు ఢిల్లీకి పోయించారు. ఆయన ఎన్నిసార్లు కలిసారో బీజేపీ నాయకులు అందరికీ తెలుసు. అదే విధంగా ఈరోజు ప్రపంచ బ్యాంకు కడప దొక్కి అక్కడ ప్రపంచ బ్యాంక్ ఎవరి సమ్మతితోటి పోయిండు. ప్రపంచ బ్యాంక్ ఇంతవరకు 10 సంవత్సరాల్లో తెలంగాణకు రాలేకపోయింది. మరి ఎందుకు తీసుకొస్తుండు ప్రపంచ బ్యాంక్ ను? ఎవరి గైడెన్స్ లో తీసుకొస్తుండు? చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గైడెన్స్ లోనే ఈ రోజు ప్రపంచ బ్యాంక్ దగ్గర పోయినా అవన్నీ కూడా రేపు పొద్దున ప్రజల ముందు పెట్టడం తెలంగాణ అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, కేవలం కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, కేవలం ఇక కారును డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా రాకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి మనం సీనియర్ జర్నలిస్ట్ కు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే అంశం మీద సీనియర్ జర్నలిస్టు నరసింహరావు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి కాంగ్రెస్ గుట్కి వెళ్ళే అవకాశం ఉందా? తలసాని ఒక్కడు కాంగ్రెస్ లో చేరితే మిగతా ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా? ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నరసింహ గారు మనతో పాటు, సీనియర్ జర్నలిస్ట్. నరసింహ గారు నమస్తే అండి. హలో నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఎస్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో కారు కాంగ్రెస్ లోకి, అంటే కారులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కారు 0 కాబోతున్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఎంతవరకు ఇది వాస్తవము? తలసాని టార్గెట్ గా జిహెచ్ఎంసీని ఇక సీఎం రేవంత్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎంతవరకు వాస్తవం అంటారు? గత కొద్ది కాలంగా రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 సీట్లకు సంబంధించి మాత్రం పెద్దగా ప్రభావం కాంగ్రెస్ పార్టీ చూపలేదు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రిక్ గా పాలిటిక్స్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ
చూపాలన్నా, కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఏరియాకి సంబంధించి కొంత ప్రభావం చూపాలన్నా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలకు చేర్చుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలను తన వైపు తిక్కునే ప్రయత్నం చేశారు. దీంట్లో కొంతవరకు ఆయన కూడా సక్సెస్ అయితే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే ప్రకాష్ గౌడ్ చేరిపోయారు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మిగతా దాదాపు ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా చాలా కాలం నుంచి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆ నేతలు ఎవరు కూడా, టీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా దీన్ని అంగీకరించట్లేదు. ఎవరు కూడా మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా దీన్ని నేరుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా కనిపించట్లేదు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యము, ఇప్పుడు కాదంటారు, కేవలం 2 నిమిషాల్లో తర్వాత దాన్ని ఓకే అయిన పరిస్థితి మనం చూసాం. రాజకీయాల్లో అలాగే ఉంటుంది. మా కెమెరా ముందు ఒక మాట చెప్తారు, కెమెరా తర్వాత ఒక మాట మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయంగా ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు సంబంధించి తెలిసినంత వరకు ఒక బలమైన నాయకుడు, బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేతకు ద్వారా ఈ మొత్తం కసరత్తు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేత ద్వారానే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ముఖ్యమైన నేతలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో మంచి పరిచయాలు ఉన్న నేతలు సామాజిక పరమైన అంశాలపై దృష్టిలో పెట్టుకుని ఈ కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటన ముగించుకొని స్వీడన్ ప్రస్తుతం ఉన్నారు. ఆయన 14వ తారీఖు తిరిగి హైదరాబాద్ కి రాబోతున్నారు. సో ఆ తర్వాతనే కొంత రాజకీయంగా కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. ద సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్టుగా కెమెరా ముందు ఒకటి, ఆఫ్ కెమెరా ఒకటి, ఆన్ కెమెరా ఒకటి, పొలిటికల్ లీడర్ల వాయిస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాను అనే వ్యక్తి 2 నిమిషాల్లో మనసు మార్చుకొని ఇక కారుకు లేదా కాంగ్రెస్లోకో బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా ఇక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనము అసలు గ్రేటర్ హైదరాబాద్ పరంగా మొత్తం బీఆర్ఎస్కి సంబంధించి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంది, బీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంతమంది, కాంగ్రెస్లోకి వెళ్ళబోయే ఎమ్మెల్యేలు ఎంతమంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి గ్రేటర్ హైదరాబాద్ పరంగా, సో జిహెచ్ఎంసీ పరంగా కనిపిస్తుందా హజర్? ఓకే, కనిపిస్తుంది కదా? ఓకే, ఎక్కడ రెడ్ ఉందా? ఎస్, ఓకే. సో గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ టార్గెట్గా ప్రధానంగా సీఎం రేవంత్ గారు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో 12 సీట్లు జిహెచ్ఎంసీ పరంగా 12 సీట్లు బీఆర్ఎస్ ఉంటే, ఒకవేళ ఈ 12లో ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ముగ్గురు కాంగ్రెస్ గూటికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా దానం నాగేందరు మొదటగా పార్టీ మారిన వ్యక్తి, అనంతరము గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే అనంతరము ఆర్కేపుడి గాంధీ కావచ్చు, ఇక దాని తర్వాత ప్రకాష్ గౌడ్ కావచ్చు. సో దాదాపు 3 ఎమ్మెల్యేలు కూడా, ఒకటి షేర్లింగంపల్లి, రెండో వచ్చేసి ఇక్కడ రాజేంద్ర నగరు, మూడోది వచ్చేసి ఖైరతాబాద్. సో మొదటగా ఖైరతాబాదు దానం నాగేందరు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అనంతరం షేర్లింగంపల్లి ఆర్కేపుడి గాంధీ, తర్వాత ప్రకాష్ గౌడ్. సో మొదట్లో కూడా ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతున్నటువంటి ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకాష్ గౌడ్ తన నివాసానికి వెళ్ళిండు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి బొకే ఇచ్చి కలిసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అప్పుడు ఇది కేవలం ప్రచారమే, రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమ పథకాలు అందడం కోసమే రేవంత్ రెడ్డిని కలిసిన తప్ప నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళట్లేదు అనేటువంటి మాటలు మనము ప్రకాష్ గౌడ్ మాట్లాడినప్పుడు చూసినాం. కానీ ఒక 3 నెలల తర్వాత సీన్ అంతా రివర్స్ అయింది. సీన్ మారిపోయినటువంటి పరిస్థితి. ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి వెళ్ళిండు. ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ చేతుల మీదుగా కాంగ్రెస్ కాండువా కప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మొదటగా నేను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని చెప్పడం, అనంతరం పార్టీలోకి వెళ్ళడం, కండువా కప్పుకోవడం, తీర్థం పుచ్చుకోవడం. సో ఇట్లా చాలామంది ఎమ్మెల్యేల తీరు మనం చూసినాం. సో రీసెంట్గా 8 నెలల కాంగ్రెస్ పరిపాలనలో 10 మంది ఎమ్మెల్యేలు కారును దిగి కాంగ్రెస్లోకి వచ్చారు. 10 మంది ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్కి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో కూడా తలసాని శ్రీనివాస్ విషయానికి వస్తే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్లో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఒక బలమైనటువంటి నాయకుడు. గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఇక బీఆర్ఎస్లోకి వచ్చిండు. సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. అఖిలేష్ యాదవ్కు దగ్గరగా ఉన్నటువంటి చాలా
అంటే ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అఖిలేష్ యాదవ్ను ప్రధానంగా ఢిల్లీ వేదికగా ఇక సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నాయకుడు అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి. సో అఖిలేష్ యాదవ్ను ప్రధానంగా పెడుతూ ఇక కాంగ్రెస్లోకి తలసాని వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. ఎస్, ఒక్కసారిగా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే చర్చలు నడుస్తూ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ ఒక బలమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ యొక్క అఖిలేష్ యాదవ్ను ప్రధానంగా పెట్టి ఇక కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ గూటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తలసానికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలోకి అవకాశాన్ని కల్పించే పరిస్థితులు మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది. మరోవైపు తలసాని సామాజిక వర్గం అంతా, తలసానికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, కారులోనే ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు, కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం లేదంటూ కూడా ఇప్పటికే తలసాని అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగిసి 14వ తారీఖు నాడు హైదరాబాద్కు చేరుకున్న వెంటనే ఇక చేరికలకు సంబంధించి కొంత కసరత్తు చేయబోతున్నట్లు సమాచారం అందుతున్నది. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కారణంగా ఇతరితర కారణాల చేత కొంత చేరికలకు పులి స్టాప్ పడ్డది. ఆ పులి స్టాపు కాస్త ఇప్పుడు ఓపెన్ కాబోతుంది. గతంలోనే గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. కారు ఖాళీ అవుతున్నటువంటి సీఎం రేవంత్ స్టేట్మెంట్ మనం చూసినాం. ఇప్పుడు మరోసారి క్లోజ్ చేసిన గేట్లని సీఎం రేవంత్ ఓపెన్ చేయబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ టార్గెట్గా ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని కారు దించి కాంగ్రెస్లోకి తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నట్టు కొంత సమాచారం అందుతుంది. స్థానికంగా కాంగ్రెస్ నాయకులు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీ వైపుగా చూస్తున్నారో, బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారో వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్లాన్ చేస్తున్నారు. బీజేపీలో చేరకుండా బీఆర్ఎస్ నుంచి డైరెక్ట్గా కాంగ్రెస్లోకి చేర్చుకొని గ్రేటర్ హైదరాబాద్లో జీరోగా ఉన్న కాంగ్రెస్ను బలపరిచేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. సో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్, జీరోగా ఉన్న కాంగ్రెస్ ఈసారి జరగబోయేటువంటి ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బలపడే విధంగా, ఖచ్చితంగా తమ బలాలని చూపించే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే మనకు ప్రధానంగా అనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ పాయింట్స్ కూడా మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆ బ్రేకింగ్ పాయింట్స్లో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్లో చేరితే తలసానికి మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ను అనుసరించి కాంగ్రెస్ వ్యూహాలను పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఏదైతే గతంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్, ఇక కాంగ్రెస్ కూడా రివెంజ్ రాజకీయాల దిశగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి చర్చ అటు రాజకీయ నాయకులను, ఇటు రాజకీయ విశ్లేషకులను కనిపిస్తుంది. ఖచ్చితంగా కల్వకుట్ల కుటుంబంలో కేవలం నలుగురిని మాత్రమే ఇక కాంగ్రెస్ మిగిల్చే ప్రయత్నం చేస్తుంది. మిగతా నాయకులంతా కూడా 2/3 వంతు బీఆర్ఎస్ నాయకుల్ని బీజేపీలో కాంగ్రెస్లో చేర్చుకునే దిశగా రేవంత్ వ్యూహాలు పంటున్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి ఇక బీజేపీ వైపు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే చూస్తూ ఉన్నారో, బీజేపీను చేరడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపుగా తిప్పుకునే ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అమెరికా పర్యటన ముగిసి హైదరాబాద్కు రాగానే ఆ ప్లాన్ అమలు చేయబోతున్నట్టు కొంత సమాచారం అందుతుంది. సో చూద్దాం, ఈసారైనా తలసాని కాంగ్రెస్లో చేరబోతున్నారా? గతంలో లాగా వార్తలన్నీ కొట్టిపడేసే ప్రయత్నం చేస్తారా, లేక తలసాని స్పందిస్తూ మరి కాంగ్రెస్ వైపుగా అడుగులు వేస్తారా? ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించి అనేక రకాల వ్యూహాలతో ముందుకు పోతోంది. అందరినీ చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో 64 మంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల కాస్త సంఖ్యలు పెంచుతూ ఇప్పటికే 10 మందితో 70కి పైగా తమ బలాన్ని చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరికొంతమందిని చేర్చుకొని గ్రేటర్ హైదరాబాద్లో బలాన్ని చూపించుకునే అవకాశం ఉందా, బలహీనపడే అవకాశం ఉందా అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడబోతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.